అంటే నిన్న మొన్నటి వరకు కూడా రిషికొండ మీద ఉన్నటువంటి భవనాల్లో అసలు ఏ నిర్మాణం జరుగుతుంది, ఇక్కడ 7 భవంతులు నిర్మిస్తున్నారు, లోపల ఎలా ఉంది అనేది సామాన్య ప్రజలతో పాటుగా సెలబ్రిటీ లాంటి వాళ్ళు కూడా దీనికోసం ఎదురు చూసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ 3 రోజుల క్రితం రిషికొండ భవనాల మీద ఉన్నటువంటి రహస్యం అనేది చిక్కుముడి వీడినటువంటి పరిస్థితి అయితే ఉంది. అందరూ చూశారు. కానీ ఇప్పుడు చూస్తే ఆ లోపలికి వెళ్ళడానికి పోలీసుల ఆంక్షలు కూడా మొదలయ్యాయి. ఎందుకంటే ఆ లోపల అంటే అత్యంత విలువైనటువంటి ఫర్నిచర్ ఉంది, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి వస్తువులు ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఇప్పుడు ఎవరిని లోపలికి వెళ్ళనివ్వట్లేదు, కేవలం అక్కడ పనిచేసే వాళ్ళు మాత్రం వెళ్ళనిస్తున్నటువంటి పరిస్థితి. అంటే నిన్న మొన్నటి వరకు ఆ రిషికొండకి సంబంధించి ఆ భవనాలకు సంబంధించి లోపల ఏం జరుగుతుంది, ఎలా కడుతున్నారు అని తెలియనటువంటి వాళ్ళకి ఆసక్తికరమైనటువంటి విషయాలు బయటపడినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొత్త చర్చ అయితే జరుగుతుంది. అసలు ఇప్పుడు కొత్త గవర్నమెంట్లో ఈ భవనాలను ఏం చేస్తారు అనేది ఇప్పుడు కొత్త చర్చ మొదలైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గత సీఎం అంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నటువంటి సమయంలో తానే అధికారంలోకి వస్తాను కాబట్టి భవంతుల్లో తనకి అనుకూలంగా నిర్మాణం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నివాసం ఉండే ఇళ్ళు కానీ, క్యాంప్ ఆఫీస్ కానీ, సీఎం ఆఫీస్ కానీ ఇలా దానికి అనుగుణంగా నిర్మాణం చేపట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారడం, వేరే ప్రభుత్వం వచ్చినటువంటి ఆ నేపథ్యంలో చంద్రబాబు ఇప్పుడు ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా ఎలా నిర్వహణ చేయాలి, ఎందుకంటే దాదాపుగా 500 కోట్ల రూపాయలతో వీటి నిర్మాణం అయితే జరిగింది. కానీ ఇవి ఆ టూరిజం పర్పస్లో దీన్ని యూజ్ చేయడానికి మళ్ళీ చేయాలంటే దాదాపుగా బోల్డ్ అంత ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఆ కొత్త బిల్డింగ్స్ అయినా కూడా ఆ రూమ్స్ని డివైడ్ చేయడానికి రెనోవేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది ఏం జరుగుతుంది, దీని నిర్వహణ ఏంటి, వీటిని ఎలా యూజ్ చేస్తారనేది తెలిసే పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు ఈ పంచాయతీ సీఎం చంద్రబాబు దగ్గర అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొదటి క్యాబినెట్లో దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటారనే చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే మొదటి క్యాబినెట్ జరిగిన ఆ సమయంలోనే రిషికొండ మీద ఉన్నటువంటి 500 కోట్ల రూపాయల భవనాల్ని ఏం చేయాలి, ప్రజలకు సంబంధించి వినియోగించాలా, టూరిజానికి సంబంధించి వినియోగించాలా, లేదా ఇప్పటికే విశాఖ ఆర్థిక రాజధాని మనం ప్రకటిస్తున్నటువంటి సీఎం చంద్రబాబు దీనికి సంబంధించి ఇక్కడ ఏమైనా ఒక క్యాంప్ ఆఫీస్ నిర్వహణ ఏమైనా చేస్తారా అని ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీని మీద అటు వైసీపీ, టీడీపీ 2 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకు సంబంధించి పూర్తి స్థాయిలో ట్విట్టర్లోనూ భారీ ఎత్తున విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం రిషికొండకు సంబంధించినటువంటి రహస్యం బట్టబయలు అయినటువంటి నేపథ్యంలో ఎందుకు ఈ విధమైనటువంటి నిర్మాణాలు చేశారని టీడీపీ ట్విట్టర్ వేదిక వారు మొదలైనటువంటి నేపథ్యంలో వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఇది రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్లు అధికారిక పర్యటనకు వచ్చినప్పుడు ఈ ఉపయోగపడతాయి, ఆ కోణంలో నిర్మాణం చేపట్టాం, ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనాలు, ప్రభుత్వ భూమి అంటూ వైసీపీ తాను డిఫెన్స్లో పడినా దాన్ని సరి చేసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. మరి రాష్ట్రపతి భవన్కి సంబంధించి రాష్ట్రపతి ఉండడానికో ప్రధానమంత్రి ఉండడానికి అయితే ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు, ఇంతకాలం ఎందుకు చెప్పలేదు, రహస్యంగా ఒక టూరిజం మంత్రి ఎందుకు వీటిని ప్రారంభోత్సవం చేయాలి, ఎందుకు పబ్లిక్ కానీ లేదా ప్రజాప్రతినిధి కానీ వెళ్లకుండా ఎందుకు అత్యంత రహస్యంగా ఉంచారంటూ టీడీపీ ట్విట్టర్ వారు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న కూడా ఈ రిషికొండ మీద ఉన్నటువంటి భవనాల రహస్యం బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రభుత్వ భూములు, ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి బిల్డింగ్లు, ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినవి కాదు అంటూ ఒక వివరణ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. అయినా ఇది కొనసాగుతూనే ఉంది. అంటే మొత్తంగా చూస్తే ఈ బిల్డింగ్స్కి సంబంధించి ప్రస్తుతం అయితే హాట్గా చర్చ జరుగుతున్నా కూడా సీఎం చంద్రబాబు కోర్టులో అయితే దీనికి సంబంధించినటువంటి బిల్డింగ్ సంబంధించినటువంటి ఏం చేయాలనేది ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి వేచి చూడాలి చంద్రబాబు ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు. దీనికి టూరిజంగా చేయడం కోసం రెనోవేట్ చేస్తారా, మళ్ళీ అంటే గదులు చిన్న వాటిగా చేస్తారా, లేదా వీటినే దానికి ఆ టూరిజానికి అనుకూలంగా మారుస్తారా అనేది రేపు జరగబోయే క్యాబినెట్కి సంబంధించి మొదటి క్యాబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. మరి చంద్రబాబు నిర్ణయం, అదేవిధంగా టూరిజం శాఖకు సంబంధించినటువంటి మంత్రి అధికారుల నిర్ణయం ఏ విధంగా ఉంటుందో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏమన్నారు? For more videos like this, subscribe Big TV channel.